హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ అభ్యర్థులందరికీ కూడా చాలా పెద్ద షాకింగ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఈ విషయంపై నేను ఆల్రెడీ 2-3 డేస్ బ్యాక్ ఒక వీడియోని చేశాను. ఆ యొక్క వీడియోకి మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. బట్ చాలామంది అయితే నమ్మలేదన్నమాట. ఓకే, ఆ యొక్క విషయం గురించి అదేంటంటే మనకు చాలామంది కూడా డిఎస్సీ కానీ కాదు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఒకటి కన్నా ఎక్కువ అప్లికేషన్స్ని సబ్మిషన్ చేసి ఎగ్జామ్ అనేది రాస్తూ ఉంటారు కదా. సో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు కూడా ఇక డిఎస్సీ ఎగ్జామ్లో ఒకటి కన్నా ఎక్కువ ఆన్లైన్ అప్లికేషన్స్ని సబ్మిషన్ చేసి, అంటే మీ యొక్క జిల్లాకి లోకల్ కింద అప్లై చేస్తూ వేరే జిల్లాకి అమౌంట్ కట్టి నాన్ లోకల్ కింద అప్లై చేస్తూ ఉంటారు కదా. 2-3 అప్లికేషన్స్ని మీరు కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, వీరందరికీ కూడా ఒక విషయం అయితే చెప్పాలి. మీరు రాస్తే కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అనేది రాసే అవకాశం అనేది ప్రభుత్వం కల్పిస్తుంది. అంతేకాని మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేశారు కదా అని చెప్పి మీ యొక్క జిల్లాలో లోకల్ కింద ఎగ్జామ్ రాసేసి వేరొక జిల్లాలో నాన్ లోకల్ కింద రాద్దామంటే అది కుదరని పని అనమాట. సో దీనికి సంబంధించి ప్రీవియస్గా వీడియో చేశాను 2-3 డేస్ బ్యాక్. ఇప్పుడు కూడా మనకు సాక్షిలో కథ అనేది వచ్చింది. సో మనం అప్పుడు కేవలం మాటల రూపంలో చెప్పాము. ఇప్పుడు సాక్షి వారే ఈ కథనాన్ని ఇచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా విశ్వసించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మీకు చదివి వినిపిస్తాను. డిఎస్సీ అభ్యర్థులకు సర్కార్ సాక్. డిఎస్సీలో హెచ్జిటి, ఎస్ఏ తదితరాలో ఏ కేటగిరీలో అయినా సరే ఒకే పరీక్ష రాయాలంటున్న ప్రభుత్వం ఫీజు మాత్రం 2-3 ఇంటికి కట్టించుకుని దరఖాస్తు సమర్పణ ముగిశాక అనుమతి నిరాకరణ, గతంలో లేని నిబంధనలతో హడలెత్తిస్తున్న వైనం అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రాష్ట్రంలో లక్షలాది మంది డిఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం చర్యలో మనకు షాక్ అయితే గురి చేస్తున్నాయి. సుదీర్ఘకాలం నిరీక్షణ తర్వాత 7,729 పోస్టులతో వెలువడిన డిఎస్సీ 2018లో మనకు 1,00,000 నిబంధనలు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. డిఎస్సీ ముందుకు వెళ్లకుండా న్యాయ వివాదాల్లో చిక్కుకునేందుకే ప్రభుత్వం ఇలా చేస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి డిఎస్సీ దరఖాస్తు గడువు ముగిశాక మనకు మొత్తంగా 6,26,279 మంది ఒక్కో పేపర్కి ₹500 చొప్పున 31.33 కోట్ల ఫీజు అనేది చెల్లించారు. హెచ్జిటి పోస్టులకు టెట్కమ్, టీఆర్టీ, ఇతర పోస్టులకు డిఎస్సీ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 6 నుంచి కేటగిరీల వారీగా ఇవి ప్రారంభమవుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫీజు కట్టించుకున్నాక తిరకాసు షరతులు అని చెప్పి ఉంది. పోస్టులు తక్కువగా ఉండడంతో తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అభ్యర్థులు తమ సొంత జిల్లాల్లోని స్థానిక కోటాతో పాటు నాన్ లోకల్ కింద ఇతర జిల్లాల్లో పోస్టులకు ఆ పరీక్ష రాయడానికి వేరువేరుగా ఫీజు చెల్లించి దరఖాస్తు చేశారు. వీటిని పాఠశాల విద్యాశాఖ కూడా ఆమోదించింది. తీరా దరఖాస్తు గడువు ముగిశాక ప్రభుత్వం కొత్త షరతులు పెట్టింది. ఫీజు ఎన్నిసార్లు చెల్లించినా ఏ కేటగిరీ అయినా సరే ఒక్కసారి మాత్రమే పరీక్ష రాయాలని మెరుగుపెడుతుంది. అభ్యర్థులు ఫీజు చెల్లించిన మేరకు వేర్వేరు హాల్ టికెట్ ఇచ్చినా ఒక్క పరీక్షకు మాత్రమే అనుమతిస్తామని అధికారులు చెప్తున్నారు. పరీక్ష రాసేది తన సొంత జిల్లా పోస్టుగా లేక ఇతర జిల్లాలో పోస్టుగా అనేది నిర్ణయించుకుని ఒక పరీక్ష మాత్రమే రాయాలని పేర్కొంటున్నారు. ఈ నిబంధన నోటిఫికేషన్ పెట్టలేదని, తీరా తాము ఫీజు చెల్లించాక పరీక్ష రాయడానికి వీల్లేదని చెప్పడం ఏంటని చెప్పి అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. పరీక్షలకు అనుమతిపై అధికారులను సంప్రదిస్తే ఫీజులు వసూలు చేసినందున హాల్ టికెట్లు ఇవ్వకుంటే చిక్కులు వస్తాయని, అందుకే వాటిని మాత్రమే ఇచ్చి పరీక్షకు మాత్రం అనుమతించబోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా హాల్ టికెట్లు ఇచ్చాక పరీక్షలకు అనుమతించకపోయినా ఎవరో ఒకరితో కోర్టుల కేసు అనేది వేయించి డిఎస్సీ నిలిచిపోవాలనే ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తుందని చెప్పి ధ్వజమెత్తుతున్నారు. 3 ఏళ్లుగా డిఎస్సీ కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకున్నామని, తాము స్థానికేతర కోటాలో ఫీజులు కట్టిన పరీక్షలు రాసుకోవడానికి అనుమతించబోవడం దారుణం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకా తెలంగాణ డిఎస్సీకి చూసినట్లయితే తెలంగాణలో మనకు ఇటీవల డిఎస్సీ నిర్వహించారు. అభ్యర్థి దరఖాస్తు చేసుకునేటప్పుడే స్థానిక జిల్లాలతో పాటు నాన్ లోకల్ కింద కూడా ఇతర జిల్లాకు వరుస క్రమంలో ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం కల్పించారు. అభ్యర్థులు ఏ కేటగిరీలో అయినా సరే ఒకే ఫీ చెల్లించి ఒకే పరీక్ష రాస్తే చాలు. ఆ పరీక్ష ప్రతిభను ఆధారించి స్థానిక కోటా కింద సొంత జిల్లాలో లేదా స్థానికేతర కోటాలో ఇతర జిల్లాలో పోస్ట్ దక్కించుకునేలా వెసులుబాటు ఇచ్చారు. తెలంగాణ డిఎస్సీలో స్థానికేతర కోటాలో ఏపీ అభ్యర్థులు కూడా అక్కడ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏపీ ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది. ఏపీ డిఎస్సీలో స్థానికేతర కోటాలో తెలంగాణ అభ్యర్థులకు అవకాశం లేదని ముందే తిరస్కరించారు. చివరిలో కోర్టు ఆదేశాలతో అనుమతించారు. దీంతో తెలంగాణ అభ్యర్థులకు అక్కడ స్థిరపడిన వేలాది మంది సీమాంధ్ర నిరుద్యోగులు దరఖాస్తు చేయలేకపోయారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనకు డిఎస్సికి సంబంధించి మీరు ఒక హెచ్జిటి అభ్యర్థిని భావిద్దాం. ఓకే, హెచ్జిటి శ్రీకాకుళంకి సంబంధించిన హెచ్జిటి అభ్యర్థిని భావించినట్లయితే మీకు శ్రీకాకుళంలో పోస్టులు ఉన్నాయి, తర్వాత విశాఖపట్నంలో కూడా ఎక్కువగా పోస్టులు ఉన్నాయి కదా. సో విశాఖపట్నంకి మీరు ఏం చేస్తున్నారంటే శ్రీకాకుళంలో ముందు లోకల్గా అప్లై చేసుకుని విశాఖపట్నంలో కూడా పోస్టులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మీరు నాన్ లోకల్గా అప్లై చేసి డిఎస్సి ఎగ్జామ్ రాస్తామంటే అది కుదరని పని అనమాట. మీరు రాస్తే ఖచ్చితంగా ఏదో లోకల్ కింద రాయాలి, లేదంటే నాన్ లోకల్ కింద రాయాలి. అంతేకాని ఒకే ఎగ్జామ్ అంటే ఒక డిఎస్సి హెచ్జిటి ఎగ్జామ్ అనేది మనకు
అంటే టెట్కమ్ డిఆర్టీ అనేది మీరు 2 సార్లు అనేది రాసే అవకాశం అనేది లేదనమాట. మీరు డిఎస్సికి సంబంధించి ఎడ్జిటి ఎగ్జామ్ రాయొచ్చు, లేదంటే స్కూల్ అసిస్టెంట్ రాయొచ్చు. ఆ లాంగ్వేజ్ పండిట్ అయినా సరే అర్హతలు ఉండి రాసుకోవచ్చు. కానీ మీరు ఒకే ఎగ్జామ్ అంటే మీరు స్కూల్ అసిస్టెంట్ కానీ ఎడ్జిటి కానీ లాంగ్వేజ్ పండిట్ కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు ఒకసారి రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకొకసారి అనేది రాయకూడదు అనమాట. ఓకే, ఫీజు అనేది మనకు లోకల్ కింద నాన్ లోకల్ కింద కూడా వివిధ జిల్లాకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ కూడా కట్టించుకొని, అంటే ఆన్లైన్ అప్లికేషన్ కూడా సబ్మిట్ చేసుకొని మనీ పేమెంట్ అనేది కట్టించుకున్నారు. బట్ మీరు అలా ఎగ్జామ్ అనేది రాసేందుకు వీలైతే ఉండదు. మీరు రాస్తే మీ యొక్క జిల్లా కింద, అంటే మీ యొక్క జిల్లాలో లోకల్ కింద రాయొచ్చు, లేదంటే ఇతర జిల్లాలో నాన్ లోకల్ కింద రాయొచ్చు. అంతేకాని ఒక రోజున లోకల్ కింద రాసి ఇంకొక రోజున నాన్ లోకల్ కింద రాద్దామంటే అది మనకు గవర్నమెంట్ అనేది ఒప్పుకోదనమాట. ఇదే విషయంపై మనకు 2017, 2018లో మనకు టెట్ ఎగ్జామ్స్లో కూడా సంజయ్ రాణి మేడం గారు అయితే చెప్పడం జరిగింది. ఒక ఎగ్జామ్లో మీరు కనుక ఒక ఎగ్జామ్ సంబంధించి 2 అప్లికేషన్స్ మీరు సబ్మిషన్ చేసినట్లయితే అప్పుడు ఏదైతే ఎగ్జామ్ అనేది మీరు ఫస్ట్ అటెండ్ అవుతారో ఆ యొక్క ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్ అనేది ప్రజెంట్ అవుతుంది. ఇంకొక హాల్ టికెట్ నెంబర్ అనేది ఆబ్సెంట్లోకి వెళ్ళిపోతుందని చెప్పి అన్నారు. ఒకటికన్నా ఎక్కువ అప్లికేషన్స్ని కనుక మనం సబ్మిషన్ చేసుకున్నట్లయితే మిగతా అప్లికేషన్స్ అన్ని కూడా డూప్లికేట్ అకౌంట్స్లోకి మనకు అప్లికేషన్స్ కింద మనకు మారిపోతాయంట. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఈ డిఎస్సీ అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే మీరు కేవలం ఒక అప్లికేషన్ సబ్మిషన్ చేసి ఒకసారి ఎగ్జామ్కి అనేది రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొన్ని పక్షంలో మనకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేని పక్షంలో ఏంటంటే చాలామంది ఒకటి కన్నా ఎక్కువ అప్లికేషన్స్ని సబ్మిషన్ చేస్తారు. అటువంటి సందర్భంలో ఏదైతే మనకు కరెక్ట్ డేటా అనేది మనం అప్లికేషన్ ఉందో ఆ యొక్క అప్లికేషన్తో వచ్చిన హాల్ టికెట్తో ఎగ్జామ్ అనేది రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ 2 హాల్ టికెట్స్ వచ్చాయి, నేను 2 సార్లు రాస్తానంటే గవర్నమెంట్ కూడా మనకు ఒప్పుకోదనమాట. ఇది లీగల్గా కాదనమాట, మనకు ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుంది. ఫ్యూచర్లో మీరు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. యాక్చువల్గా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది కాబట్టి మనకు ఆన్లైన్లో మొత్తం అంతా మన యొక్క డీటెయిల్స్ కానీ మిగతా అంతా కూడా సమాచారం అనేది కంప్యూటర్స్లో మనకు స్టోర్ అయిపోతుంది. కాబట్టి మనం ఒకసారి ఎగ్జామ్కి అటెండ్ అయితే ఆ యొక్క డీటెయిల్స్తో కూడిన క్యాండిడేట్ అనేది ఒకసారి ఎగ్జామ్ రాసేసాడని చెప్పడం జరుగుతుంది. మీరు ఇంకొకసారి హాల్ టికెట్ నెంబర్తో వెళ్ళినా సరే ఇంకొక ఎగ్జామ్కి మీకు అక్కడైతే అటెండ్ అయితే అవ్వదన్నమాట, ఆబ్సెంట్లోకి వెళ్ళిపోతుంది. మీకు అలౌ కూడా చేయరన్నమాట. ఒకవేళ ప్రభుత్వాన్ని మోసం చేసి మీరు ఎగ్జామ్ రాసినా సరే మీరు ఏదో ఒక రోజు దొరికిపోతారు. అందువల్ల ఏంటంటే మీ యొక్క జిల్లాలో తక్కువ పోస్ట్ ఉన్నా సరే లోకల్ కింద అప్లై చేస్తే అదేం రాసుకోండి. లేదంటే వేరే జిల్లాలో అధికంగా పోస్ట్ ఉన్నాయని చెప్పి నాన్ లోకల్గా అప్లై చేసి ఉంటే ఆ యొక్క పోస్ట్ కింద రాసుకోండి తప్ప ఒక రోజు లోకల్ కింద మరొక రోజు నాన్ లోకల్ కింద ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వడం అనేది సాధ్యం కాని పని. కావాలంటే మీరు స్కూల్ అసిస్టెంట్ కింద ఒక పోస్ట్కి, ఎడ్జిటి కింద ఇంకొక పోస్ట్కి, లాంగ్వేజ్ పండిట్ కింద, పీఈటీ కింద ఇలాగ అప్లై చేసుకుంటారు కదా, వాళ్ళైతే రాసుకోవచ్చు. కానీ ఒకే అభ్యర్థి ఒకే పోస్ట్కి 2-3 సార్లు ఎగ్జామ్ అనేది రాయడం అనేది సాధ్యం కాని పని. దయచేసి ఆ విధంగా ఎవరు చేయకండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మాత్రం చాలా తప్పుడు పని చేసిందని చెప్పుకోవచ్చు. 500 రూపీస్ అనేది చాలా చిన్న విషయం అయితే కాదు. 500 రూపాయలు అనేది మనకు కట్టించుకొని ఈ విధంగా కనీసం అవగాహన అనేది ఈ యొక్క క్యాండిడేట్స్కి కల్పించలేదని చెప్పుకోవచ్చు. కనీసం ఒక వీడియో రూపంలోనో లేదంటే ఒక పత్రిక ప్రకటన రూపంలో సరే ప్రభుత్వం అభ్యర్థులకు తెలిపాల్సిన అవసరం అయితే ఉండింది. కానీ ప్రభుత్వం విధంగా చేయలేదు. ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి నిర్ణయాల వలన చాలా మంది అభ్యర్థులు అయితే నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. కనీసం అవగాహనతో కూడిన ఒక వీడియోని పెట్టినా సరే చాలా బాగుండేది. కనీసం ఇంత మనీ అని పే చేస్తున్నప్పటికీ కూడాను కనీసం ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు, ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా సబ్మిషన్ చేయాలి, ఒక పోస్ట్కి ఒక అభ్యర్థి ఎన్నిసార్లు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది కనీసం ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు అనమాట. తెలంగాణలో మనకు డిఎస్సికి ఏపీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. కానీ ఇదే తెలంగాణ అభ్యర్థులకి ఏపీడిఎస్లో అవకాశం అనేది లేదు. వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వకూడదని నేను చెప్పట్లేదు, కానీ రూల్ ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా వారికి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ తెలంగాణ వారికి ఈ యొక్క డిఎస్సిలో అవకాశం అనేది ఇవ్వకపోవడంపై చాలా వరకు కూడా విమర్శలు అయితే వచ్చాయి. చివరి నిమిషంలో ఇచ్చారని చెప్పి అంటున్నారు. బట్ పెద్దగా దరఖాస్తులు అయితే వారి నుంచి రాలేదు, ఎందుకంటే వారికి ఆ యొక్క సమాచారం అనేది తెలియలేదనమాట. అంతేకాకుండా ఈ యొక్క ఏదో ఒక అప్లికేషన్లో చిన్న మిస్టేక్ వచ్చిందని చెప్పి మొత్తం అంతా అప్లికేషన్ని మళ్ళీ ఈ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోండి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. జియో నెంబర్ 133 గురించి కనీసం అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఏపీ అభ్యర్థులు ఎస్ అని పెట్టారు. బట్ అక్కడ మిస్టేక్ ఉంది, మీరు మొత్తంగా మళ్ళీ సబ్మిషన్ చేసుకోండి అని చెప్పడం వల్ల మళ్ళీ ఆ యొక్క అభ్యర్థులందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు. మళ్ళీ మిస్టేక్స్ అనేది దొరికాయి. అందువల్ల ఈ యొక్క డిఎస్సి సంబంధించి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది కల్పించాలని చెప్పి అభ్యర్థులు అయితే కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం రెస్పాన్స్ అనేది లేదు. ఇప్పటికే కోట్లు సంపాదించేసుకున్నారని చెప్పుకోవచ్చు నిరుద్యోగం నుంచి. సో ఎందుకు ఇలా చేస్తున్నారా అనే దానిపై కూడా ఒక స్పష్టమైన అవగాహన లేదు.
పోస్టుల సంఖ్య చూస్తే చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ 23,000 పోస్టులు, తర్వాత 13,000కి వచ్చింది, తర్వాత 10,000కి అయితే వచ్చింది. ఆ తర్వాత చూస్తే అనుమతులు లేవని చెప్పి కేవలం 7,700 మాత్రమే తీస్తున్నారు. సో ప్రభుత్వం ఖచ్చితంగా వీటికి సమాధానం అయితే చెప్పాలి. ప్రభుత్వం ఏ విధంగా అయినా సరే ఈ యొక్క డిఎస్సిని అభ్యర్థుల చేతనే పోస్ట్ పోన్ చేయించాలని చెప్పి భావించినట్లుగా తెలుస్తుంది తప్ప, ఎప్పుడు కూడా చూసినట్లయితే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా ప్రభుత్వం యాక్టివ్గా ఈ యొక్క డిఎస్సిని ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి, అభ్యర్థులకి మనకు మంచి అవకాశాలు కల్పించాలని చెప్పి ఆలోచించినట్లే ఎక్కడ కూడా కనిపించడం అయితే లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి అనాలోచిత నిర్ణయాల కారణంగా ఎన్నో కుటుంబాలు అయితే బాధపడుతున్నాయి. ప్రభుత్వం రెస్పాండ్ అనేది అవ్వాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది. సో తప్పకుండా అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు అభిప్రాయాలను దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని చూస్తూ వెళ్ళిపోకుండా లైక్ చేయడమో లేదంటే డిస్లైక్ చేయడమో ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అనేది మనకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.